మరి ముగ్గులు వేస్తాం కదా, ముగ్గులు ఎందుకు వేస్తున్నాము? అన్ని రోజుకి ఒక్కొక్క రకం ముగ్గులు వేస్తూ ఉంటాము. ఈ ముగ్గులు వేస్తూ ఇలా ఇలా కలుపుతూ ఉంటారు. కలుపుతూ ముఖ్యంగా ఆడవాళ్ళు వేస్తుంటారు. అంటే నువ్వు కలిపేటటువంటిది నీ ఇరు వంశాల వారిని కూడా కలుపుకుపో, ఇటు అత్తింటి వారిని ఇటు పుట్టింటి వారిని ఇద్దరిని కూడా కలుపుకుపో అని సంకేతంగా ఈ ముగ్గులన్నీ కలుపుతూ వేస్తూ ఉంటారు. ఒకటి. తర్వాత మన పండగల దగ్గరకు వచ్చేసరికి చూడండి, అవి విశేషంగా వేస్తాము. భోగి కుండలని నిండుగా వేస్తూ ఉంటాం, అంటే పొంగి పొరలుతున్నట్టుగా కూడా వేస్తూ ఉంటాము. అంటే మా ఇంట్లో ఎప్పుడూ కూడాను భోగభాగ్యాలు ఇలా పొంగి పొరలాలి, పాడి పంటలు అన్నీ కూడా మా ఇంట్లో అష్టైశ్వర్యాలు పొంగి పొరలాలి అని చెప్పి సంకేతంగా ఈ విధంగా వేస్తూ ఉంటాం. అదే కాదు, పీటలు వేస్తాము. ఆ పీటలు వేయటం ఏమిటి? గోదా కళ్యాణం చేస్తారు. ఆ గోదా కళ్యాణం చేయటానికి పీటలు కావాలి కదా, మరి కూర్చోబెట్టాలంటే అందుకని పీటలు వేస్తారు. ఆ తర్వాత వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత ఊరేగింపు అని చేస్తారు. ఊరెరిగింపు అంటే ఊరంతా కూడా, పూర్వం దేవతలకే కాదు మానవులకు కూడా వివాహం చేసి వాళ్ళ పల్లకీలో ఊరేగించేవారు. మా ఇంటికి కోడల్ని తెచ్చుకున్నాం, మా ఇంటికి అల్లుడిని తెచ్చుకున్నాం అని చెప్పడానికని సంకేతంగా ఊరెరిగింపు కాస్త ఊరేగింపు అయిందని చెప్తారు. ఇలా ఈ విధంగా అన్ని చోట్ల తిరుగుతూ ఉండాలంటే రథం కావాలి కదా, అందుకని రథం ముగ్గేస్తారు. ఈ రథం మీద వాళ్ళని కూర్చోపెట్టి ఊరంతా మొత్తం తిప్పుతారు. దానికి మరి కావాలిగా తాడు, అందుకని ఆ తాడు కలుపుతారు. ఈ తాడు ఎక్కడి నుంచి ఎక్కడికి? నేను లాగా మళ్ళీ మీ ఇంటి నుంచి పక్కింటి నుంచి ఇలా అని ఊరు మొత్తం అంతా ఒక్కటే తాడు. అంటే ఇక్కడేంటి, మేమంతా కూడా ఒక్కటే అని సంకేతంగా చెప్పటానికి. ఇవన్నీ మనం గమనిస్తే పల్లెటూరులో అద్భుతంగా ఉంటాయండి, చాలా అద్భుతంగా. సంక్రాంతి పండగ అంటే నిజంగా పల్లెల్లో అద్భుతంగా జరుగుతుంది. నేను ప్రత్యక్షంగా మా అమ్మమ్మ గారి దగ్గర చూశాను చాలా ఏళ్ళు, అందుకనే చెప్తున్నాను. చాలా అద్భుతంగా, అంటే హరిదాసులు రావటం, హరిదాసు తీసుకొని ఇలా నెత్తి మీద పెట్టుకొస్తా, అంటే ఈ భూమి భారాన్ని అంతా మోస్తున్నటువంటి హరిదాసు, ఆ హరికి దాసుడు అనమాట. అంటే ఈ హరి అంతా కూడా ఈ భూభారాన్ని మోస్తున్నాడు అని చెప్పటానికి సంకేతంగా ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా